హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము హోసన్నా మినిస్ట్రీస్ క్రిస్మస్ పాట కీబోర్డ్లో ఎలా ప్లే చేయాలో ఈరోజు మనం నేర్చుకుందాం. ఈ పాట శంకరాభరణ రాగంలో ఉంటుంది. ఎఫ్ మేజర్ స్కేల్. రాగం యొక్క రూట్ ఎలా ఉంటుందంటే సా, రీటు, ఘాటు, మావాన్, పా, దాటు, నీటు, పైసా. సా, రీటు, ఘాటు, మావాన్, పా, దాటు, నీటు, పైసా. ఈ యొక్క పాటని మనం పియానోలో విత్ నోటేషన్తో మనం నేర్చుకుందాం. మొదటిగా నేను ఒకసారి ప్లే చేస్తాను, మీరు చూడండి. రక్షకుని జన్మస్థలమా అంటే రక్షకుని జన్మస్థలం. రక్షకునికి గా గ గ గ గా గ గ గ రక్షకుని జన్మస్థలమా అంటే రీ గరి సా. రక్షకుని జన్మస్థలం అంటే గా గ గ గ రీ గరి సా. నెక్స్ట్ యూదయ బెత్లహేమా. ఇంతకుముందు రక్షకునికి 4 గాలు మనం ప్లే చేసాం, కానీ యూదయకి మనం 3 గాలు ప్లే చేస్తాం. గా గ గ రీ గరి స, గా గ గ రీ గరి స. మొత్తం ప్లే చేస్తాను. రక్షకుని జన్మస్థలమా, యూదయ బెత్లహేమా. గా గ గ గ రీ గరి స, గా గా గరి గరి సా. చూడండి. నెక్స్ట్ ఆరాధనకు ఆరంభమా అంటే పాపా ద సా 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 సా. ఆరాధనకు ఆరంభమా. హృదయార్పణలకు నివాసమా అంటే మళ్ళా సేమ్ పా ద సా సా సా. పా ద సా సా సా. హృదయార్పణకు ఆ నివాసమా. నెక్స్ట్ ఎందుకో ఇంత భాగ్యము అంటే గా పప గారి రీరిగా అంటే గా పప గారి రీరిగా. నెక్స్ట్ దాచి ఉంచే ప్రభు నీ కోసము అంటే గా పప గడి రీరిగా. ఇక్కడ కొద్దిగా ఒడ్డు మారుతుంది చూడండి. గాప పగ గడి రీరిగా. ఎందుకో ఇంత భాగ్యము దాచి ఉంచే ప్రభు నీ కోసము. చూడండి. గా పప గారి రీరిగా.
ఒక్కసారి చూపిస్తాను చూడండి. స్తుతియు మహిమ ప్రభావము అంటే గగ్గ పరిరిగ సస ఎల్లవేళల ప్రభుకే చెందును అంటే డౌన్ లో ప పప్ప పప్ప గగ పరిరిగ సస. చూడండి గగ్గ పరిరిగ సస పాప. ఇక పా అనేది మనం లోవర్ ఆక్టివ్లోకి తీసుకోవాలి. అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆక్టివ్ పా అనేది డౌన్వర్డ్ తీసుకోవాలి. పాప గా గ ప రి 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 గ రి స స స. ఇంకొకసారి చూపిస్తాను చూడండి. గ గ గ ప రి 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 గ రి స స స స. పాప గా గ ప రి 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 గ రి స స స. మొత్తం పల్లవి ఎలా వస్తుందంటే గ గ గ గ గ రి గ రి స స గ గ గ రి గ రి స స ప ప ద ద ద ద స స స స. హృదయార్పణలకు నివాసమా ఎందుకు గా ప ప గ రి 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 గ గా ప ప గ గ రి 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 గ గా ప ప గ రి 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 గ. గ గ గ ప రి 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 గ స స స స ప ప గ గ ప రి 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 గ రి స స స గ గ గ ప రి 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 గ స స స స ప ప గ గ ప రి 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 గ రి స స స. ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ పల్లవి. చరణం ఎలా వస్తుందంటే ప్రవచించే నాడు ప్రవక్తలు క్రీస్తు జన్మ శుభవార్తను అంటే చూడండి గ గ గ రి రి స స స స రి గ రి 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 స ని ని రి స. అంటే ప్రవచించే నాడు అంటే గగ్గగారి ప్రవచించే గగ్గగారి నాడు రీస ప్రవక్తలు అంటే ససాసరి క్రీస్తు అంటే గారి జన్మ రీరిస శుభవార్తను నిరిస అంటే గగ్గగారి రీస ససాసరి గారి రీరిస నిరిస. మామూలు ప్లేన్గా చూపిస్తాను చూడండి. మళ్ళీ ఆశించే నాడు కన్నెలు అంటే ఆశించే అనే చోట గాగారి దీర్ఘం వస్తుంది. గాకు దీర్ఘాలు వస్తుంది. గాగారి నాడు అంటే రీస కన్నెలు సాసరి ప్రభువుకు జన్మనివ్వాలని అంటే ప్రభువుకు అంటే గగ్గరి రీస నిరిసా. ప్రవచించే నాడు అనే లైన్కి ఆశించే నాడు కన్యలు అనే లైన్కి కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది. మిగతా అంతా సేమ్ నొటేషన్. ఎలా వస్తుందంటే మొత్తం గగ్గరి రీస సరి గారి రీస నిరిసా గారి రీస సరి గగ్గరి రీస నిరిసా. నెక్స్ట్ తండ్రి చిత్తము నెరవేరగా అంటే తండ్రి అంటే గాగా చిత్తము అనగా పాప నెరవేరగా అంటే దసప మొత్తం చెప్తే గాగ పాప దసప గాగ పాప దసపం కన్య మరియకే ప్రార్థించగా అంటే
కన్యాస్యం గా గ మరి యక్కి అంటే 4 అక్షరాలు, మరి యక్కి 4 అక్షరాలు. సో పాకు కూడా 4 పాలు పడతాయి. కన్య మరి యక్కే ప్రార్థించగా అంటే సేమ్ ఒకేలాగానే వస్తుంది. గా గ ప ప ప ద ద ద స ప గా గ ప ప ప ప ద ద ద స ప. ఇక్కడ చిత్తమే అనే చోట పాకి దీర్ఘం ఉంటుంది, మరియకి అనే చోట పాకు దీర్ఘం ఉండదు. అందుకని చిత్తమే అనే చోట 3 పాలు వస్తాయి, ఒక పాకు దీర్ఘం ఉంటుంది. మరియకే అనే చోట 4 పాలు వస్తాయి, ఇక్కడ ఏం దీర్ఘం ఉండదు. నెక్స్ట్ జన్మించే యేసు మహారాజుగా అంటే జన్మించే సా స స హైయర్ ఆక్టివ్లో. మీరు కావాలంటే నీని గమకంలాగా తీసుకొని నీని గమకంలాగా ప్లే చేస్తే ఇంకా చాలా బాగా వస్తుంది. మీరు నార్మల్ నోటేషన్ కావాలంటే సా స స స ప ప ప ద ప గ జన్మించే యేసు మహారాజుగా సా స స స ప ప ప ద ప గ. కాలము అంటే విడిపోయే రీగా ప రెండుగా రీ స స. ఇక్కడ రీ స స అయినా ప్లే చేసుకోవచ్చు, లేకుంటే రీగా రీ స. మనకు మెలోడీగా కావడానికి కొద్దిగా ఇలా ప్లే చేసుకోవచ్చు. ఎలా వస్తుంటే సా స స స ప ప ప ద ప గ రీ రి 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 గ రీ స స. లేకుంటే రీ రి 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 గ ప రీ స స. ఇలా వస్తుంది ఫ్రెండ్స్. మనం మొత్తం దీనిలో మెలోడీగా మనం ప్లే చేసినట్లయితే రిథంలో చూస్తాము.
ఇలాగ మనం ఈ రక్షకుని జన్మస్థలమా అగోచరుడు అనే పాట మనం పియానో నోట్స్లో మనం నేర్చుకున్నాం. ఇలాగనే హోసన్న మినిస్ట్రీస్లో ఉన్న పాటలు ప్రతిదానికి నేను ఇంటర్లోడ్స్ వీడియోస్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తెలియని వారికి కూడా మీరు షేర్ చేయమని కోరుచున్నాను. ప్రైజ్ ద లార్డ్.